బోయజు తన పొలం దగ్గరికి వచ్చినప్పుడు, తన చేను దగ్గరికి వచ్చినప్పుడు, ఆ చేనులో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చేను కోయువారు ఎవరైతే ఉన్నారో వారందరితో ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు తోడయుండును గాక అని పలికాడు. ఆ రీపర్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ చేను కోసే పనివారు, సాధారణమైన పనివారితో యజమానుడు సంపన్నుడైన బోయజు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మానవ జీవితంలో మనకు డబ్బు పెరిగే కొలది, స్థాయి పెరిగే కొలది కొంతమంది మీద అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. లేదా సాంఘికంగానో, భౌతికంగానో, ఆర్థికంగానో మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు తృణీకార మనస్సు, వారిని తక్కువగా మాట్లాడడం, వారు ఎందుకు పనికిరాని వారు అన్నట్టు చూడడం, మాటల్లో దురుసుదనం, గర్వం, అహంభావం చూపిస్తూ మీకంటే నేను చాలా గొప్ప, నేను చాలా బెటరు, మీరు చాలా తక్కువ వారు అన్న అభిప్రాయాన్ని కొంతమంది కలిగి ఉండి వారి మాటల్లోనే అహంభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎవరైనా యజమానులు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే మీ ఇంట్లో పనిచేసే వారి మీద కానీ, లేదా మీ క్రింద పనిచేస్తున్న వారి మీద మీకున్న అభిప్రాయం ఏంటి? వారిని మీరు ఎలా డీల్ చేస్తున్నారు? వారిని మీరు ఎలా పర్యవేక్షిస్తున్నారు? వారి బాగోగులు మీరు ఎలా పట్టించుకుంటున్నారు? కనీసం మీ మాటల్లో వారిని పలకరించే విధానంలోనైనా సభ్యత ఉందా, మర్యాద ఉందా? ఒకవేళ వారిని నీకన్నా తక్కువ స్థితిలోనే ఉన్నట్టు కనబడచ్చేమో, కానీ దేవుడు వారిని జీవితంలో తీసుకొచ్చినప్పుడు వారి ప్రయాసను గుర్తించాలి. బోయజు ఇక్కడున్న యజమానులందరికీ ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. తన దగ్గర పనిచేసే వారి విషయంలో బోయజు చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు. చేను కోయు వారిని యెహోవా మీకు తోడయుండునుగాక అని పలకరించాడు. కొన్ని గృహాల్లో యజమానులు తమ దగ్గర పనిచేసే వారిని అతి తీవ్రంగా బాధిస్తూ ఉంటారు, వేధిస్తూ ఉంటారు, టార్చర్ గురి చేస్తుంటారు. వారి మాటల ద్వారా, క్రియల ద్వారా, లేదా పని ఒత్తిడి తీవ్రంగా పెంచేయడం ద్వారా వారి ప్రాణాలు విసిగించేసే పరిస్థితిలోనికి వారిని తీసుకొస్తూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యజమానివైతే, యజమానురాలివైతే నీ దగ్గర పనిచేసేవారి పట్ల కొంచెం ప్రేమ, వారి పట్ల కొంచెం కన్సర్న్ కలిగి ఉంటే వారి ప్రేమతో ఇంకా గొప్పగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని బలవంతంగా కానీ, దౌర్జన్యంగా కానీ, వారి మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ కానీ కొన్నిసార్లు వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు.